ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లా. క్రైస్తవ జీవితానికి దీనత్వం అనేది మూలస్తంభం లాంటిది. దీనత్వం కలిగి జీవించాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు లోకంలో సేవ చేసి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి తన శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు ఏమన్నాడంటే, ప్రభు నువ్వు నా పాదాలు కడగద్దు అని. యేసు ప్రభు ఎంత గొప్పవాడో, బోధకుడని, దేవుని కుమారుడని తెలుసు. కాబట్టి పేతురు నా పాదాలు కడగద్దు అని. నీ పాదాలు కడగదు నీకు పొత్తు లేదనేసరికి ప్రభు నిలువల్లో కడగదు. అప్పుడు పాదాలు కడిగిన తర్వాత ఎంతో దీనత్వం దేవుని తగ్గించుకున్నాడు దేవుడు. అదేవిధంగా పౌలు అంటున్నాడు, నేను అపోస్తలుల్లో అందరిలో తక్కువ వాడను అంటున్నాడు. తక్కువ వాడను, పరిశుద్ధులలో అల్పుడను, పాపులలో ప్రధానుడను. అలాంటి తగ్గింపు కలిగి జీవించాడు పౌలు కూడా. అదే రీతిగా మనం కూడా తగ్గించుకుని జీవించాలి. ఎందుకంటే తను తగ్గించుకున్న వాడు హెచ్చించకూడదని చెప్పాడు. కాబట్టి మనం తగ్గించుకుని దేవుని గుడిలో మనము జీవించాలి. దేవుని కృప అందరికీ తోడుగా ఉంటుంది.